హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ ఖుబాన్ సన్నాటి. ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో అండి. చాలా టేస్టీగాను చాలా బాగుండిద్ది. రైస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగుండిద్దండి. చిన్న చిన్న టిప్స్తో రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవాళ మా సండే స్పెషల్ మెనూ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, దాల్చా, రైస్ పాయసం. ఇవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి. ఈరోజు మనం చిన్న చిన్న టిప్స్తో రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఎలా వండుకోవాలో చూద్దాం. ఇవాళ ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ అయితే ఫుల్ వీడియో ఉండిద్ది. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. కొలతల ప్రకారం చూపించేస్తాను. ఇప్పుడైతే ఒక పెద్ద బాండి పెట్టుకొని అందులోకి కేజీ ఆయిల్కి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ తక్కువ చేసి వేసుకోవాలి. ఇందులోకి గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. లవంగా, చెక్క, యాలక్కాయలు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కేజీన్నర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది రైస్ ఉడకడానికి వాటర్ అనేది ఇంకో స్టవ్ మీద పెట్టేస్తానండి. ఒక 15 పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పంచదార వేస్తే మనకి ఉల్లిపాయ క్రిస్పీగా ఉండిద్ది. దాని తర్వాత ఒక కేజీ పావు టమాటా వేసుకొని బాగా మగ్గాలండి. టమాటా మొత్తం మగ్గేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే సాల్ట్ అనేది వేయకూడదు. ఉల్లిపాయ మగ్గేటప్పుడు మనం పంచదార వేసుకుంటే ఉల్లిపాయ క్రిస్పీగా ఉండిద్ది. కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. మనకి బిర్యానీ వండుతుంటే మనకి వాసన వచ్చింది కదా, అలా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కేజీ పావు పెరుగు వేసుకోవాలి. గడ్డ పెరుగండి. దాని తర్వాత 6 kgs చికెన్. చికెన్ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎంతైనా వేసుకోవచ్చు. పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. పసుపు తగినంత వేసుకోవాలండి. ఎందుకంటే బిర్యానీలోకి కలర్ కోసం మేమైతే కలర్ అయితే ఏది వేయము. ఈ బిర్యానీకి ఈ పసుపుతోనే కలర్ వచ్చింది. దాని తర్వాత ఒక 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకోవాలి. అంటే మనకి చికెన్ని సరిపడా సాల్ట్ వేసేయాలండి. ఇప్పుడు ఈ వాటర్ రైస్ ఉడకడానికి బాయిల్ అవుతుంది కదా, ఇందులోకి గరం మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, ఈ వాటర్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ ఇప్పుడు కాదండి, తర్వాత మనం రైస్ ఉడికేటప్పుడు వేసుకున్నాం. ఇప్పుడైతే ఇది కూర్మా లాగా అవ్వాలి. ఇందులో వాటర్ ఒక 3 గ్లాసెస్ తీసి చికెన్లో వేసుకోవాలి. చికెన్ ఉడుకుతూ ఉండాలి. ఈ చికెన్లో నేను నిమ్మరసం కూడా ఒక 4 కాయలు నిమ్మరసం అయితే వేసానండి నేను. ఎందుకంటే చికెన్ మనకి జ్యూసీగా రావాలి. మరియు చికెన్ అనేది మనకి ముక్క ఇదవ్వకుండా మనకి చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఈ ఉడుకుతూ ఉంది కదా, ఇందులోకి మనం బాస్మతి బియ్యం, మామూలు బియ్యం 2 వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ రైస్ అనేది మనకి 90% ఉడకాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగుండిద్ది. ఇలా మీరు చేసుకోండి బిర్యానీ, అబ్బా అంటారు, అందరూ ఇష్టపడి తింటారండి. చూసారా, ఇప్పుడు ఈ రైస్ ఉడుకుతుంది. ఇక్కడ మనకి చికెన్ కూడా ఉడుకుతుంది. 90% అంటే మనకి అదే రైస్ చేతిలో ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలండి. అలా మనం రైసు ఉడికించాలి. 90% ఉడకాలి మొత్తం రైసు. ఇప్పుడు మనం రైస్ ఉడికిపోయింది కదా, మనం అయితే ఒక జల్లెడతో రైస్ తీసి ఇందులోకి వేసుకోవాలి. చికెన్లోకి ఈ చికెన్ కూడా ఉడికిద్ది. ఇంకా 1% రైస్ కూడా ఉడికిద్ది. దమ్ అయ్యిద్ది. అసలు చికెన్ దమ్ బిర్యానీ అసలు ఎంత టేస్టీగా ఉండిద్దో మామూలుగా ఉండదు. ఇలా నేను చెప్పిన కొలతల ప్రకారం ఇలా ఒక్కసారి చికెన్ దమ్ బిర్యానీ చేసి చూడండి. మీరు ఇంట్లో వాళ్ళందరూ అసలు ఏ రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకుని తినేయవచ్చు. లొట్టలేస్తూ తినొచ్చండి, అంత టేస్ట్ అయితే ఉండిద్ది. మరి ఇప్పుడు ఈ రైస్ అంతా ఇలా తీసి మనం ఇలా వేసేసిన తర్వాత
ఇందులో కొద్దిగా వాటర్ ఉంది కదండి, ఆ 1% కూడా ఉడికిద్ది, చికెన్ కూడా ఉడికిద్ది. ఇదైతే దమ్ మనకి 20 మినిట్స్ పెట్టేయాలి. దమ్ ఇది కలపకుండా. చూసారా, ఇలా మొత్తం రైస్ వేసేసిన తర్వాత ఇంకొద్దిగా రైస్ కూడా వేసుకోవాలి. ఇలా చేసుకొని చూసారా, ఇప్పుడు దీనిపై నుండి నెయ్యి వేసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ నెయ్యి వేసుకోవాలి. పైనుండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుండిద్ది కదా. ఇప్పుడు నెయ్యి వేసేసిన తర్వాత మనం ఇంకా ఈ రైస్ దమ్ పెట్టేయడమే. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం 20 మినిట్స్ దమ్ పెట్టేయాలి. దాని తర్వాత చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకాస్త ఉడకాలి. ఒక్కసారి చూసిన తర్వాత ఇంకాస్త ఉడికితే మనకి 10 మినిట్స్ సరిపోయింది. మనకి చికెన్ దమ్ బిర్యానీ, రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా 10 మినిట్స్. దాని తర్వాత ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, దాల్చా, ఇదిగోండి రైస్ పాయసం. ఈ సండే మా ఇంట్లో అయితే ఇవన్నీ చేసుకున్నామండి. ఎంజాయ్ చేసాం. మీరు కూడా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.